రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ చరణ్ కౌశిక్, అలాగే అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ ఇండస్ట్రీస్ రిటైర్డ్ ఏవి పటేల్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ స్వాగతం అండి. అడ్స్మల్ శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఒకటి, సరే తెలంగాణ ఏపీ రెండుగా మాట్లాడదాం. ఏపీలో అయితే మాత్రం ఒక మటన్ షాపు, ఫిష్ స్టాల్స్ నుంచి బయటకు వచ్చి అంతర్జాతీయ పెట్టుబడుల వైపు వెళ్ళి ఆకర్షించాలనే మైండ్ సెట్ అయితే కనపడింది. రెండు, తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ అది కేక్ వాకు, వడ్డించిన విస్తరి. బట్ ఏం తెస్తారు అనేది ఒక ఆసక్తి. సో ఎట్లా చూస్తారు? ఒకళ్ళది అందివేసిన చెయ్యి, ఒకళ్ళది వడ్డించిన విస్తరి. అందరికీ నమస్కారం అండి. నాకైతే మీకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా కనిపించలేదండి. ఓకే, ఎందుకంటే తెలుగువారుగానే నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక దృశ్యం, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆ దావోస్లో, జ్యూరిచ్లో అక్కడ కూర్చుని మాట్లాడే లాబీలో కూర్చున్న ఒక దృశ్యం ఏమనిపిస్తుంది అంటే చాలా మంచి వాతావరణం కనిపిస్తాం. డెఫినెట్గా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండాలంటే సొంత రాష్ట్రంలోనే ఇబ్బందులు కాకుండా పక్క రాష్ట్రాలతో కూడా ఇబ్బంది ఉండకూడదు. ఇక్కడ పోటీ ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు అంటే కొంచెం రేవంత్ రెడ్డి గారు కొంచెం అసహనంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి సహచరులు, మా గతంలో సహచరులు కాబట్టి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని బాగా అభిమానించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పంచుకుంటారు అనుకుంటున్నాను నేను. పంచుకుంటారు, పోటీ ఉండదండి. డెఫినెట్గా ఒకరికొకరు సహకరించుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాదు, తెలంగాణ అంటే విపరీతమైన ప్రేమ చంద్రబాబు నాయుడు గారు కూడా. అంచేత ఎందుకంటే ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి, ఆయన ఒక చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చిరిగిపోదు కాబట్టి ఆయన ముద్ర ఉంది కాబట్టి దాన్ని అలాగే నిలబెట్టుకోవడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తాడు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా గౌరవం, అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నాయి. పార్టీలు వేరే ఉండొచ్చు కానీ పార్టీలు వేరేనంత మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకునేటువంటి ఆ దుష్ట సంస్కృతిని ఈయన తిరగరాశాడు రేవంత్ రెడ్డి గారు. ఆ విషయంలో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు మనం మెచ్చుకొని తీరాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇది మొదటి సంవత్సరం మీరు చెప్పినట్టుగా ఎన్నికలయ్యి ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళారు కాబట్టి ప్రిపరేషన్ కూడా పెద్ద ఉండదు. అయినా సరే ఆయన మంచి పాత్ర ఆయన పోషించాడు. ఈసారి డెఫినెట్గా హైదరాబాద్ అనేటువంటి ఒక అడ్వాంటేజ్ ఆయన తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఈ క్లైమేట్ కానీ, దక్కన పీఠభూమి ఈ దేశంలోనే అత్యంత సెక్యూరిటీ అన్ని రకాలుగా కూడా, జియోగ్రఫికల్గా కూడా మంచి భద్రత ఉన్న ప్రాంతం ఇది. కాబట్టి ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా ఇది మంచి అనుకూలమైన వాతావరణం. అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్. ఇక్కడ వీళ్ళిద్దరు వ్యవహారం చూస్తే రేవంత్ రెడ్డి గారికి కూడా అంటే ఆయనకు అనుభవం తక్కువనే మనం ఏమనక్కర్లేదు, సాంగత్యం. ఇప్పుడు సజ్జన సాంగత్యంలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఆ లక్షణాలు అలవడతాయి. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే చూశారు, ఆయన దగ్గర నుంచి చూశాడు కాబట్టి ఆ రకంగా ఆయన విధానాలు కూడా కొంచెం ఉంటాయి. డెఫినెట్గా మంచి పెట్టుబడులతో మంచి వార్తతో వస్తాయి. అయితే ఇప్పుడు మీరు ఇందాక గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడారు కాబట్టి గత ప్రభుత్వం తెలంగాణ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, కేటీఆర్ గారు కూడా డెఫినెట్గా బాగా ఆయన చేశాడు. మనం చేసిన దాన్ని మనం చేయలేదని చెప్పకూడదు. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే